ఇక నిన్న మొన్నటి దాకా మల్లన్న సాయిశ్వరాచారి మరణం వెనుక మల్లన్ననే ఉన్నాడు. సిగ్గుండా ఇక చూడురే ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. ఆమె వాళ్ళ భార్య, సొంత ఈ భార్య కట్టుకున్న భార్య. ఇక చూడురి, ఇక ఈ తర్వాత చూపిస్తా. ఇక చూడురి, సాయిశ్వరాచారి చనిపోతూ ఏం చెప్పిండో ఒకసారి చూడురి. కొంచెం బుద్ధుడు సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక మరణాన్ని మల్లన్న వెనుక నెట్టేయడానికి సిగ్గుండాలరా. ఇది జర్నలిజం. ఇదే మీరు నేర్చుకున్న జర్నలిజం. విన్నారా? బీసీ ఉద్యమం గురించి నేను పోసుకున్నా అంటాడు. అది మళ్ళీ చెప్పించినాడు మాట. బీసీలకు జరుగుతున్న అన్యాయం అంత ఇంత కాదు. అరే దొంగ లెక్క బీసీల సొమ్ము తింటా ఉన్నారు. రాజకీయంగా, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని రంగాలలో బీసీలు వెనుకబాటుతనానికి గురయ్యారు అని మొత్తుకుంటా ఉంటే ఈరోజు సాయిశ్వరాచారి మరణం కావాలనే మల్లన్న కక్ష కట్టి పెట్టినని వీళ్ళన్నీ అన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరు డాటా తీస్తా, ఒక్కొక్కరు నేను చెప్తున్నా కదా, బీసీ ఉద్యమాన్ని ఎవరైతే కించపరచాలని చూసినో, బీసీ ఉద్యమాన్ని తక్కువ చేయాలని చూసినో ఒక్కొక్కరు పతనం అయితే చూసుకోండి. మీరు ఎర్రిపప్పులు అవుతారు, అతి త్వరలోనే ఫూల్స్ అవుతారు. మళ్ళీ ఇవి ఏంటంటే పని కట్టుకొని మల్లన్న టార్గెట్ చేసి ఇంతమంది మల్లన్న ఇంట పడుతున్నారంటే బీసీ సమాజం మొత్తం గమనిస్తున్నది. మల్లన్న ఎత్తుకున్న ఉద్యమం ఎంత గొప్పదనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.